వెల్కమ్ టు T20. ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా నేడు దావోస్ పర్యటనకు బయలుదేరుతున్నారు సీఎం చంద్రబాబు. ఇవాళ రాత్రికి ఢిల్లీ నుంచి జ్యూరిక్ చేరుకుంటారు. 4 రోజుల పాటు దావోస్లో పర్యటిస్తారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రముఖులతో భేటీ అవుతారు. వారికి ఏపీ కొత్త పాలసీలు వివరిస్తారు. ఏపీలో ఉన్న అవకాశాలని పారిశ్రామికవేత్తలకు వివరించనున్నారు ఏపీ సీఎం. సింగపూర్లో 3వ రోజు పర్యటించనున్నారు సీఎం రేవంత్. 2 రోజులుగా సింగపూర్లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ బృందం అక్కడి వాణిజ్య పర్యావరణ మంత్రి గ్రేస్తో భేటీ అయింది. పలు ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సింగపూర్ ప్రభుత్వం అంగీకరించింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో 3,500 కోట్ల పెట్టుబడులకు టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్స్ సంస్థ ముందుకొచ్చింది. ముచ్చర్ల మీర్ఖాన్ పేటలో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ క్యాంపస్ ను స్థాపించేందుకు ఈ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఇవాళ సింగపూర్ నుంచి దావోస్ వెళ్లనున్నారు సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు. జెర్సీ ఆవులను పెంచుతూ నెలకి 2 లక్షల వరకు సంపాదించవచ్చు. ఆ తెలుగు నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ ఎన్డీఆర్ఎఫ్ రైజింగ్ డే సెలబ్రేషన్స్లో పాల్గొంటున్నారు. కృష్ణా జిల్లాలోని కొండపాపులూరులో 160 కోట్ల రూపాయల వ్యయంతో ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఎంఏ క్యాంపస్లతో పాటు ఎన్డీఆర్ఎఫ్ 10 బెటాలియన్ని ప్రారంభించనున్నారు. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సౌత్ క్యాంపస్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఏపీ హోంమంత్రి అనిత పాల్గొంటారు. అమిత్ షా టూర్ కోసం భారీ ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ సర్కార్. అమరావతి వేదికగా బీజేపీ కీలక మీటింగ్ జరగబోతోంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి అధ్యక్షతన కాసేపట్లో జరగనున్న సమావేశంలో ముఖ్య అతిథిగా అమిత్ షా పాల్గొంటారు. పార్టీ బలోపేతం, తాజా రాజకీయాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కేంద్ర సహాయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే విషయంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు అమిత్ షా. ఉదయం 10:30కు బీహెచ్పీ నేతలతోనూ అమిత్ షా భేటీ కానున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఇవాళ పర్యటించనున్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఉదయం 10:30కి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులపై చర్చిస్తారు. ఈ నెల 26 నుంచి అమలయ్యే ఈ పథకాల్ని అర్హులకు అందించాలని, రైతు భరోసాలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదని అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిపై ఉత్కంఠ కొనసాగుతోంది. 2 రోజుల్లో జిల్లా అధ్యక్షుల ప్రకటన ఉంటుందని, అనంతరం స్టేట్ అధ్యక్షులు ఉండబోతుందని అధిష్టానం చెబుతోంది. ఏపీ అధ్యక్ష పదవి కోసం సీనియర్స్ మధ్య పోటీ ఉంది. మొన్నటి వరకు రేసులో సుజనా చౌదరి, ఆదినారాయణ రెడ్డి పేర్లు వినిపించాయి. తాజాగా రేసులోకి పివిఎన్ మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి వచ్చారు. ప్రాథమికంగా విశాఖలో ఇప్పటికే అభిప్రాయ సేకరణ పూర్తయింది. వైసీపీ ఓటు బ్యాంక్ను తమ వైపు తిప్పుకునేలా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే నాయకుడిని ఎంపిక చేయాలనుకుంటోంది బీజేపీ అధిష్టానం. మల్లన్న సాగర్ నుంచి దుబాక కెనాల్కి నీటిని విడుదల చేశారు మంత్రి కొండా సురేఖ. సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఎల్లారెడ్డిపేట గ్రామ శివార్లో జరిగిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. పంప్ హౌస్ దగ్గర పూజలు చేసి నీటిని విడుదల చేశారు. దుబాక రైతులకు నీరందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు మంత్రి కొండా సురేఖ. ఈ నెల 26 నుంచి తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రేషన్ కార్డుల ఫైనల్ లిస్ట్ సిద్ధం చేశారు అధికారులు. కులగణన సర్వే ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. కొత్తగా 3 లక్షల రేషన్ కార్డులు జారీ చేసింది ప్రభుత్వం. ప్రజాపాలన దరఖాస్తుల్ని కూడా గ్రామ సభలో నిర్ధారించి రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, దీనిపై ఆందోళన అవసరం లేదన్నారు ఉత్తమ్. కూకట్పల్లి బాగామీర్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాన్ని కూల్చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. స్థానికులు ఇచ్చిన కంప్లైంట్తో రంగంలోకి దిగిన అధికారులు భారీ పోలీసు బందోబస్తుల మధ్య కూల్చివేతలు చేపట్టారు. ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా కూల్చేస్తున్నారంటూ యజమాని ఆవేదన వ్యక్తం చేయగా, గతంలోనే నోటీసులు ఇచ్చామని, కానీ వీళ్లే పట్టించుకోలేదని అధికారులు చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చౌరస్తాలో తమ నిర్మాణాలను కూల్చడాన్ని ఆపాలంటూ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు మాజీ మార్కెట్ కమిటీ సభ్యులు దండేటి రవి, ఆయన సోదరుడు. నోటీస్ ఇచ్చిన 1 రోజులోనే కూల్చడం కరెక్ట్ కాదన్నారు. వివరణ ఇవ్వడానికి 7 రోజుల సమయమున్నా దౌర్జన్యంగా కూల్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. నిజామాబాద్ పసుపు బోర్డు ప్రకటనని స్వాగతిస్తున్నామన్నారు ఎమ్మెల్సీ కవిత. బోర్డు కార్యాలయ ఏర్పాటు తీరుని వ్యతిరేకిస్తున్నామన్నారు. బోర్డు కార్యాలయ ప్రారంభానికి తమను పిలవకపోవడం బాధాకరమన్నారు. పసుపు బోర్డు పోరాటం ప్రారంభించిందే తామని, ఎంపీ అరవింద్ వెకిలీ మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. పసుపు పంటకు కనీస మద్దతు ధర కల్పించాలంటూ డిమాండ్ చేశారు కవిత.
తిరుమలలో కేంద్రం జోక్యం చేసుకుందంటేనే కూటమి సర్కార్ విఫలమైనట్లని అర్థం చేసుకోవాలన్నారు మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. విజయవాడ వచ్చిన అమిత్ షాను బాబు పవన్ బతిమాలారని, అందుకే రాత్రికి రాత్రే సమీక్ష రద్దయినట్లు జీవో విడుదలైందన్నారు. సమీక్ష జరిగితే తిరుమల తొక్కిసలాటలో వాస్తవాలు బయటకు వచ్చేవని తెలిపారు భూమన. గద్దర్ అవార్డు లోగో విధి విధానాలు నియమ నిబంధనలపై అవార్డు కమిటీ చేసిన ప్రతిపాదనలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చించారు. సెక్రటేరియట్లో గద్దర్ అవార్డు కమిటీ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. అవార్డుల ప్రధానోత్సవాన్ని పెద్ద పండుగలా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని భట్టి తెలిపారు. మోహన్ బాబు విద్యా సంస్థల దగ్గర జరిగిన గొడవపై పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు. 2 వర్గాలను విచారించేందుకు ఇవాళ నోటీసులు ఇవ్వనున్నారు పోలీసులు. శ్రీ విద్యానికేతన్ దగ్గర జరిగిన గొడవలపై చంద్రగిరి పిఎస్లో మంచు ఫ్యామిలీపై 2 కేసులు నమోదయ్యాయి. మోహన్ బాబు పిఏ చంద్రశేఖర్ ఫిర్యాదుతో మంచు మనోజ్, మౌనిక దంపతులతో పాటు మరో 3 కేసు నమోదైంది. మంచు మనోజ్ ఫిర్యాదుతో మోహన్ బాబు పిఏతో పాటు ఎంబీయూ సిబ్బంది 8 మందిపై కేసు నమోదు చేశారు. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో దట్టంగా అలుముకున్న పొగమంచు అలుముకుంది. సింగిల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఏజెన్సీ ప్రజలు వణికిపోతున్నారు. మరోవైపు టూరిస్టు ప్రాంతాలకు భారీగా సందర్శకులు వస్తున్నారు. మాడగడ, వంజంగి, మేఘాలకొండ వ్యూ పాయింట్లకు టూరిస్టుల రద్దీ నెలకొంది. పాలకడలి అందాలతో పాటు కొండల మధ్య నుంచి ఉదయించే సూర్యుడిని తమ కెమెరాలో బంధిస్తూ ఎంజాయ్ చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇవాటితో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు ముగుస్తున్నాయి. నిన్న శ్రీవారిని 75,931 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.5 కోట్లు వచ్చింది. శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. సంక్రాంతి సెలవులు ముగుస్తూ ఉండడంతో దర్శనానికి భారీగా తరలివచ్చారు భక్తులు. అభిషేకాలు, కుంకుమార్చన నిలిపేసిన ఆలయ అధికారులు స్పర్శ దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీతో శ్రీశైలం క్షేత్రం సందడిగా మారింది. సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం గూనిపల్లి గ్రామ పొలాల్లో కేబుల్ వైర్లను దొంగిలిస్తున్న దొంగల్ని పట్టుకున్నారు. రాత్రి వేళలో పొలాల్లో కేబుల్ వైర్లు, మోటార్లను దొంగిలిస్తుండగా గమనించిన రైతులు వారిని వెంబడించారు. మారాల గ్రామ సమీపంలో 3 దొంగల్ని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కాలం చెల్లిన సిద్ధాంతాలతో భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దన్నారు భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్. గతంలో లొంగిపోయిన మావోయిస్టులతో చర్ల పోలీస్ స్టేషన్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనంలో ఎస్పీ ముందు 22 మంది మావోయిస్టు దళ సభ్యులతో పాటు మిలీషియా సభ్యులు లొంగిపోయారు. వీరికి బ్లాంకెట్స్, దుస్తులు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మావోయిస్టు అగ్రనేతలైన ఆజాద్, చంద్రన్న, వెంకటేష్, అజ్ఞాతం వీరి బయటికి రావాలన్నారు ఎస్పీ. సైఫ్పై దాడి కేసులో నిందితుడి పేరు మహమ్మద్ సైఫ్ అల్ ఇస్లాం షెహజాద్ అని ప్రకటించారు ముంబై పోలీసులు. నిందితుడు బంగ్లాదేశ్ జాతీయుడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సైఫుల్ భారత్లోకి అక్రమంగా చొరబడ్డాడు. అతని దగ్గర ఎలాంటి డాక్యుమెంట్లు లేవన్నారు పోలీసులు. దొంగతనం చేయాలన్న ఉద్దేశంతోనే నిందితుడు సైఫ్ ఇంట్లోకి చొరబడ్డాడంటూ పోలీసులు తెలిపారు. ఇవాళ సైఫ్ అలీ ఖాన్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేయబోతున్నారు పోలీసులు. ప్రస్తుతం లీలావతి ఆసుపత్రిలో సైఫ్ కి చికిత్స జరుగుతోంది. ఇప్పటికే 50 మందిని ప్రశ్నించారు పోలీసులు. భార్య కరీనా కపూర్, ఆయాలు లీమా, గీతా, జైనుతో పాటు 3 పనివాళ్లు సద్గురు సొసైటీలోని గార్డ్ల స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆపరేషన్ ముగిశాక కుటుంబ సభ్యుల గురించి సైఫ్ ఆరా తీశారు. అలాగే తన గాయం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. సైఫ్ భార్య కరీనా, కరిష్మా, కుటుంబ సభ్యులతో పాటు సచిన్ టెండూల్కర్, ఆయన భార్య అంజలితో మాట్లాడారు. 2 వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని, ఎక్కువగా మాట్లాడకూడదని సైఫ్ని సూచించారు డాక్టర్లు. దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో వివిధ స్టేషన్ల నుంచి బయలుదేరే 41 రైళ్లు, పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరోవైపు ఢిల్లీలో చలిగాలులు కొనసాగుతున్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్గా ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. ముంబైలో మారథాన్ని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ జెండా ఊపి ప్రారంభించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుంచి టాటా ముంబై దాకా సాగిన ఈ మారథాన్లో 60,000 మంది పైగా పాల్గొన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ మారథాన్లో టాటా ముంబై మారథాన్ ఒకటన్నారు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య. పంజాబ్లో ధర్నా చేస్తున్న తల్లేవాల్జీ ఇతర ఫోరం సభ్యులతో వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ ప్రియా రంజన్ సమావేశమయ్యారు. వారితో చర్చలు జరిపారు. రైతులకు కేంద్ర ప్రభుత్వ సందేశాన్ని అందించినట్లు తెలిపారు. తదుపరి చర్చలు ఫిబ్రవరి 14న చండీగఢ్లో జరుగుతాయన్నారు. సంబల్పూర్లో పర్యటించారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. సంబలేశ్వరి టెంపుల్లో ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయంలో ఏర్పాటు చేసిన నూతన ప్రసాద మండపాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ప్రసాద మండపంలో అధికారులతో కలిసి భోజనం చేశారు. యూపీలో కుంభమేళా వైభవంగా కొనసాగుతోంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు పలువురు ప్రముఖులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేశారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూపీ కేబినెట్ సమావేశం ఈ నెల 22వ తేదీన ప్రయాగ్రాజ్లో నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు 8 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేశారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. కేజ్రీవాల్ ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తన కారుని బీజేపీ నేతలు అడ్డుకొని రాళ్ల దాడి చేశారంటూ కేజ్రీవాల్ ఆరోపించారు. దీని వెనక బీజేపీ నేత పర్వేష్ వర్మ హస్తముందన్నారు కేజ్రీవాల్. అయితే ఈ ఆరోపణను బీజేపీ నేతలు ఖండించారు. ఓటర్లను తప్పుదోవ పట్టిస్తూ కేజ్రీవాలే తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారంటూ ప్రత్యర్థి పర్వేష్ వర్మ ఎన్నికల సంఘానికి కంప్లైంట్ ఇచ్చారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కేజ్రీ ఆఫర్లు ఇస్తున్నారు. తాము తిరిగి అధికారంలోకి వస్తే ఢిల్లీలో అద్దెదారులకు ఉచిత విద్యుత్, ఉచిత నీరు అందిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఢిల్లీలో అద్దె ఇళ్లలో ఉంటున్న వారిలో ఎక్కువ మంది పూర్వాంచల్ ప్రాంతానికి చెందిన వారేనని కేజ్రీవాల్ వెల్లడించారు. బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ షూటింగ్ లో గాయపడ్డారు. ముంబైలోని రాయల్ పామ్స్ లో ఓ సాంగ్ షూట్ జరుగుతూ ఉండగా ఒక్కసారిగా సీలింగ్ కూలి కింద ఉన్న క్రూ మెంబర్స్ మీద పడిపోయింది. ఈ ఘటనలో హీరో అర్జున్ కపూర్ తో పాటు దర్శకుడు మదస్సర్, కొంతమంది క్రూ మెంబర్స్ గాయపడ్డారు.